ఇక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ బీసీ డిక్లరేషన్ పట్ల ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. బేల మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం 9 సంవత్సరాల అధికారంలో ఉండి బీసీలకు కేవలం ఓటు బ్యాంక్ కోసం వాడుకుంది తప్ప బీసీల కోసం చేసిందేమీ లేదని మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ విమర్శించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చెప్పిన విధంగా ఏ కులంలో ఎంత జనాభా ఉంటే వారికి అంతా వాటా అని విషయాన్ని గుర్తు చేశారు. బీసీ డిక్లరేషన్ చేయడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి మండల బీసీ సంఘాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. महेश कुमार गौड़ नायकत्व कांग्रेस पार्टी जिंदाबाद. आजपर्यंत कोणत्या स्टेटमध्ये बीसी रिजन जनगणना करून बीसीचं रिझर्वेशन डिक्लेअर केलेलं नाही आहे. परंतु आज सर्वात देशामध्ये पहिला स्टेट म्हणजे आपला तेलंगणा आहे. तेलंगणात राहुल गांधीजीने जे सांगितल्याबद्दल बीसीचं रिझर्वेशन करून बीसीला रिझर्वेशन ज्यांची जितकी पॉप्युलेशन आहे त्या हिशोबानं द्यावं म्हणून डिक्लेअर केलं. तेच आज आमच्या असेंब्लीमध्ये बीसी रिझर्वेशन डिक्लेअर केलेलं आहे. आज ते डिक्लेअर असेंब्लीमध्ये पास झालेलं आहे. ते नक्कीच बीसी लोकांना याचा फायदा होईल. कारण जे काँग्रेस पार्टी बोलते ते आज करून दाखवते. बाकी लोक याच्या अगोदर BRS वाले म्हणत होते आम्ही बीसीला हे करतो ते करतो, परंतु एकसुद्धा काम नाही केलेलं आहे बीसीसाठी. तर मला एक सांगू इच्छिते, जे काँग्रेस बोलते ते काँग्रेस करून दाखवते. म्हणून मी एवढे बोलून माझे 2 शब्द संपवतो. आज बीसीला 42% రిజర్వేషన్ दिल्याबद्दल ఆమె కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మొన్న తెలంగాణ మంత్రి మండలి బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇవ్వడంపై ఆర్డినెన్స్ తీసుకురావడంపై మా అధినేత ఏఐసీసీ సభ్యులు మరియు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, మరి అదే మాదిరిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, అదే మాదిరిగా మా ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఫ్లెక్సీలకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. మరి